అందరికి నమస్కారం. నేను మీ లక్ష్మి. 'కన్నంప' మూవీకి సంబంధించి రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసిన తోట ప్రసాద్ గారు నాతో పాటుగా ఉన్నారు. సో, అసలు 'కన్నప్ప' మూవీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అండ్ అందులో ఆ ఇన్వాల్వ్‌మెంట్ ఏంటి? డైలాగ్స్ ఎలా ఉన్నాయి? మూవీకి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కనుక్కుందాం. సార్ 'కన్నప్పకి' సంబంధించి రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో వర్క్ చేశారు. ఈవెన్ స్క్రీన్ ప్లే కూడా చూసాను నేను మీది. సో, వర్క్ చేసినందుకు ముందుగా ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఇలాంటి ప్రాజెక్ట్స్ పనిచేయడం నేను ఎప్పుడూ ఒక గొప్ప ఆపర్చునిటీగా ఫీల్ అవుతాను. నాకు ఇలాంటి వ్యక్తిగతంగా ఇలాంటి సినిమాలంటే చాలా ఇష్టం, గౌరవం. ఇలాంటి ప్రాజెక్ట్‌లో ఏదో విధంగా పాలు పంచుకోవాలని నేను అనుకుంటాను. అందువల్ల నేనే విష్ణు గారిని అడిగి మరి ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యాను. సో, స్టోరీ డెవలప్‌మెంట్‌లో గానీ, డైలాగ్స్‌లో గానీ, తర్వాత హిస్టారికల్ రెఫరెన్స్‌లు పరిశోధించి తెలుసుకొని అందించడంలో గానీ, నా వంతు ప్రయత్నం, కృషి నేను చేశాను. ఈవెన్ అంటే 'కన్నప్ప' మూవీకి సంబంధించి ఓవరాల్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోస్, హీరోయిన్స్ అందరి ఇన్వాల్వ్‌మెంట్ ఉంది. సో, ముందుగా అంటే నేను పాయింట్‌కొస్తే 'ప్రభాస్' గారి ఇన్వాల్వ్‌మెంట్ ఎలా ఉంటుంది సినిమాలో? ఈ సినిమా అనేది ఒక స్టార్ గెలాక్సీ. ఇది పర్టికులర్‌గా డాక్టర్ మోహన్ బాబు గారు 50వ సంవత్సరం. ఆయన హీరో అయిన ఒక గోల్డెన్ జూబ్లీ ఇయర్. సో, అలాంటి గోల్డెన్ జూబ్లీ ఇయర్‌లో ఆయన తన బ్యానర్ మీద చాలా ప్రెస్టీజియస్‌గా నిర్మిస్తున్న సినిమా ఇది. ఈ సినిమాలో విష్ణు మంచు గారు కన్నప్పగా చేస్తున్న విషయం అందరికీ తెలుసు. బట్ మోహన్ బాబు గారు కూడా పవర్ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నారు. ముఖ్యంగా మోహన్ బాబు గారు అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. అంటే కురుక్షేత్రం, బలే దొంగల సినిమాలు చూసినప్పుడు నాకు 10 ఏళ్ల వయసు నుంచి ఆయన అంటే నాకు చాలా ఇష్టం. అంటే ఒక నది ఎలా మలుపులు తిరుగుతుందో అలా మోహన్ బాబు గారి కంఠంలోంచి తెలుగు భాష అలా మలుపులు తిరుగుతుంటుంది. ఆయన డిక్షన్, ఆయన వాచకం, ఆయన మాడ్యులేషన్, నా భూతో నా భవిష్యత్తు. ఒక ఎన్టీ రామారావు గారు, ఒక ఎస్వి రంగారావు గారు, ఆ తర్వాత ఇంకో 10 తరాల వరకు మోహన్ బాబు గారు చెప్పినట్టుగా డైలాగ్ ఎవరో చెప్పలేరు. అటువంటి మోహన్ బాబు గారికి నేను ఈ సినిమాలో డైలాగ్స్ రాసి ఆయన షూటింగ్ ముందు నేను నేరేషన్ ఇచ్చినప్పుడు ఆయన మళ్ళీ ఒకసారి ఆయన చెప్పి, ప్రసాద్ ఇది ఓకే అని అడిగినప్పుడు నా ఒంట్లో గూస్ బంప్స్ వచ్చాయి. నేను అభిమానించే ఒక మహానటుడు నేను రాసిన మాటని మళ్ళీ ఆయన కంఠం నుంచి వింటుంటే ఆ ఫీలింగ్ నెవర్ బిఫోర్ నెవర్ అగైన్. అలాగే అలాంటి మోహన్ బాబు గారితో పాటు ప్రభాస్ గారు ఇవాళ పాన్ ఇండియా రెబల్ స్టార్ అయిన, అలాగే అక్షయ్ కుమార్ గారు, మోహన్ లాల్ గారు, ఇంకా అంతకు మించిన ఎందరెందరో ఆర్టిస్టులు. సో, ఈ స్టార్ గెలాక్సీ ఇది సినిమా అనేది ఆడియన్స్కి ఒక ఐ ఫీస్ట్. అది సార్ అంటే ఇప్పటి వరకు సినీ ఇండస్ట్రీలో ఇంత బాగా బడ్జెట్ పెట్టి ఇన్నేళ్ళు కష్టపడి తీశారు ఈ సినిమాని ఇప్పుడు ప్రస్తుతం. అంటే ఎలాంటి కాన్సెప్ట్‌కి ఇంత గట్టి నమ్మకాన్ని అందించిందంటారు? ఈశ్వరుడే. అంటే ఇవాళ రేపు ఈశ్వరుడు అంటే ముఖ్యంగా మన భారతదేశంలో యువతరం మన సంస్కృతి గురించి, మన హైందవ ధర్మం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు తెలుసుకోవడం కదా, వాళ్ళ పిల్లలు కూడా చెప్పాలని తాపత్రయంతో ఉన్నారు. మన కుంభమేళాలో కోట్లాది మంది స్నానాలు చేస్తే అందులో అత్యధిక భాగం యువకులే. సో, వాళ్ళు కూడా ఇలాంటి కథ కోసం తెలియజేసుకుని ఎదురు చూస్తున్నారు. సో, వాళ్ళకి చెప్పడానికి ఈ జనరేషన్కి అవసరమైన కంటెంట్, లాజిక్స్ ఎలా చెప్పాలి, ఒక విజువల్ ఫీస్ట్లో ఎలా ఉండాలి, ఏ పాత్ర ఎలా చెబితే వాళ్ళకి ఆడియన్స్ రీచ్. ఇప్పుడు అక్షయ్ కుమార్ గారు శివుడిగా కనిపించినప్పుడు భారతదేశం మొత్తం రేపు ఊగిపోతుంది. అలాగే ప్రభాస్ గారి జీవితం గురించి, దేవుడి గురించి చెప్పే కొన్ని మాటలు లైఫ్ లాంగ్ స్టేట్మెంట్స్ అవుతాయి. అలాగే మోహన్ గారు చేసిన ఒక క్యారెక్టర్ చాలా టెరిఫిక్గా ఉంటుంది. సో, ఈ జనరేషన్ గారిని కనెక్ట్ అవ్వడం కోసం విష్ణు మంచి గారు ప్రతిదీ గుదిగుచ్చారు. ఒక న్యూజిలాండ్ లొకేషన్ కావచ్చు, ఎంతమంది స్టార్స్ని తీసుకురావడం కావచ్చు, ఇది మాటలు కాదు. ప్రభాస్ గారు ఉన్న బిజీకి మోహన్ బాబు గారి మీద ఉన్న ప్రేమ అనుబంధంగా ఉంది, విష్ణు మంచి గారికి మీద ఉన్న ప్రేమ కొద్దీ క్యారెక్టర్ చేశారు. అంతేకాదు, భక్త కన్నప్ప అనే సినిమా ఆయన పెదనాన్న కృష్ణరాజు గారు చేశారు. ఆయన కెరీర్లోనే ఒక ల్యాండ్ మార్క్ ఫిల్మ్. అటువంటి ప్రయత్నం విష్ణు మంచు గారు చూసినప్పుడు తన వంతు సపోర్ట్ ఇవ్వాలని ప్రభాస్ గారు మొత్తం స్క్రిప్ట్ విని తను ఎంచుకున్న క్యారెక్టర్ రుద్ర. సో, అటువంటి ఒక టెరిఫిక్ క్యారెక్టర్లో ప్రభాస్ గారు రేపు ఆడియన్స్కి ఒక అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. అంటే 'కన్నప్ప' మూవీ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు మాకు ప్రెజెంట్ శివుడు అనగానే ప్రభాస్ గారిని చూపిస్తారేమో అనుకున్నాము. సో, ఎట్ ద లాస్ట్ రుద్ర గారిలాగా మళ్ళీ బయటికి కనిపించింది లుక్‌లో. అంటే ఏంటి చేంజ్ అయిందా? లేక ముందుగానే రుద్రగా ఫిక్స్ చేశారా? నాకు తెలిసి ప్రభాస్ గారిని శివుడని బయట ఆడియన్స్ అనుకున్నారు, ఇక్కడ కూడా భావించారు. బట్ ప్రభాస్ గారిని అప్రోచ్ అయినప్పుడు ఆయన మొత్తం స్క్రిప్ట్ విని నేను రుద్ర క్యారెక్టర్ చేస్తాను, ఆయన ఎంచుకున్న చాయిస్. ఆ రుద్ర క్యారెక్టర్ ఆయనకు ఎందుకు నచ్చింది, ఆ రుద్ర క్యారెక్టర్ కథని ఎలా డ్రైవ్ చేస్తుంది అనేది రేపు మీ స్క్రీన్ మీద చూసినప్పుడు ప్రభాస్ గారి క్యారెక్టర్ ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారో తెలుస్తుంది. ఓవరాల్గా ఎంత గ్రాస్ కలెక్షన్ అనేది తీసుకొస్తుంది అంటారు 'కన్నప్ప' సినిమా అనేది? అంటే అది భగవంతుని అనుగ్రహం. డెఫినెట్గా రేపు సమ్మర్ అనేది ఫ్యామిలీ అందరూ చూడడానికి ఎదురు చూస్తున్న సినిమా ఇది.
పైగా ఇప్పటికే కన్నప్ప కామిక్స్ అనేది 2 భాగాలు విడుదలయ్యాయి. బుక్ రూపంలో, యూట్యూబ్లో యానిమేషన్ వీడియో రూపంలో. రేపు 3వ భాగం కూడా రాబోతుంది. ఇవి చూసిన కిడ్స్ అందరూ కూడా ఈ కన్నప్ప కథని బిగ్ స్క్రీన్ మీద చూడడానికి వెయిట్ చేస్తున్నారు. రేపు పిల్లలు, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్, ముఖ్యంగా యూత్ అందరూ రేపు ఈ కథని చూడడానికి, మన కల్చర్ గురించి, మన ధర్మం గురించి తెలుసుకోవడానికి ఎదురు చూస్తున్నారు. సో వాళ్ళ ఆదరణ, వాళ్ళ థియేటర్లు రావడంతోనే ఈ సినిమా నెంబర్స్ డిసైడ్ చేస్తుంది. సో చూసారు కదా, కన్నప్ప మూవీకి సంబంధించి అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. అండ్ వేసవి కాలంలో కన్నప్ప మూవీని చూడడానికి మీరు రెడీగా ఉన్నారా? అండ్ అంతకు మించి అప్డేట్స్ నేను ఇవ్వడానికి నేను కూడా రెడీగా ఉన్నాను. అంటిల్ దాన్ని చూస్తూనే ఉండండి ఆ ఛానల్.